హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మావాడు బర్త్డే కదా, అంటే మా హ్యాపీ గాని బర్త్డే అండి. December 22కి ఇది 21 రోజు వీడియో అనమాట, 21వ తారీఖు వీడియో. అయితే ఉదయం నుంచి వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే ఎలాగో షాపింగ్ వీడియో ఉంటుంది కదా అని. అందుకోసం చెప్పేసి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిపోయాం అనమాట. అందుకే రోడ్ నుంచి వచ్చేసాం. స్టార్ట్ అయిపోయి అక్కడ రామకృష్ణ బాబాయ్ పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. ఎందుకంటే పెట్రోల్ అసలు లేదంట. వచ్చేటప్పుడు కొట్టిద్దాం అంటే లేదు రాజు, అసలు లేదంటే సరేలే. ఇంకా దగ్గరలోనే ఉంటుంది మాకు, అనంతగిరి రోడ్లో ఉంటుంది ఆ బాబాయ్ వాళ్ళ పెట్రోల్ బంకు. మా వారేమో అన్నయ్య అని పిలుస్తాడు, నాకు మాత్రం రిలేషన్లో బాబాయ్ అనమాట. సో ఇంకైతే బస్ స్టాండ్ నుంచి దాటేసి వచ్చాము. ఎక్కడికి వెళ్దాం రాజు, హ్యాపీకి షాపింగ్కి అని అంటున్నాడు. నేనేమో ఎక్కడ తీసుకుందాం, పోయినసారి హీరా డ్రెస్సెస్లో తీసుకున్నాం కదా హ్యాపీకి, అంటే మసీద్ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది అది ఎగ్జాక్ట్గా వచ్చేసి. అంటే అక్కడే చూద్దానా, మళ్ళీ వేరే కొత్త షాప్ ఏమైనా ట్రై చేద్దానా అని అనుకుంటుంటే ఒకసారి రమేష్ అన్న, అంటే మాకు తెలిసిన అన్నయ్య చెప్పాడనమాట, ఇక్కడ కిడ్స్ వరల్డ్లో బాగున్నారు, ఒకసారి వెళ్ళి చూడండి బుజ్జి అని అన్నాడు. మొన్న అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్తే చెప్పాడు, వెంటనే గుర్తొచ్చేసింది. ఎక్కడ అడ్రస్ అని చూస్తుంటేనే మాకు కనిపిస్తుంది అన్నమాట. రంగా థియేటర్ ఇట్లా యూటర్న్ తీసుకొని వచ్చేసాము. ఈ భద్రకాళి శారీస్ అని ఉంటుంది అనమాట, దానికి కొంచెం ఇటు పక్కల్లోనే ఉంది కిడ్స్ డ్రెస్సెస్ అని. చాలా అంటే నేను అసలు ఎట్లా ఉంటాయో అనుకున్నా కానీ చాలా బాగున్నాయి అసలు, రీజనబుల్ ప్రైజెస్లో. మా పాపకైతే షార్ట్ 35 రూపీస్కి వచ్చిందంటే మీరు నమ్ముతారా అసలుకి, నిజంగా అసలుకి నాకు భలేగా అనిపించింది. ఇక్కడ చూడండి అమృత లక్ష్మి జ్యువెలర్స్, ఇంకా ఇక్కడ కిడ్స్ వరల్డ్ అనమాట. అయితే భద్రకాళి అని ఎందుకన్నానంటే అదైతే చాలామంది తెలిసే ఉంటుంది శారీస్, అందుకోసం చెప్పి ఆ పేరు చెప్పా. మీకు ఇప్పుడైతే ఎగ్జాక్ట్ ఒక అడ్రస్ అయితే చెప్పా కదా, దాని జ్యువెలరీ పక్కనే అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ వెళ్తున్నాం. మా పాప రాగానే అక్కడ కింద బొమ్మలు ఉన్నాయి, ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు బొమ్మలకు డ్రెస్సులు వేసి, వాటిని చూసి నవ్వుతూ ఉన్నది. నాకైతే భలే నవ్వు వచ్చేసింది. కరెంట్ పోయింది ఏమో తెలియదు కానీ లోపలంతా చీకటిగా ఉంది. చూడండి మళ్ళీ వెంటనే వస్తుందిలేండి వెలుగు అనేది. అయితే వెళ్ళగానే అడుగుతున్నారు, ఏం కావాలి మేడం అని అడుగుతున్నారు అనమాట. 7 years బాబుకి డ్రెస్సెస్ కావాలంటే ఎలా కావాలి, పార్టీ వేరా క్లాస్ అని అంటే, మా వాడు ఎక్కువ క్లాస్లోనే వేస్తుంటాడు, అందులోనే చూపించండి ప్లెయిన్ షర్ట్స్ అవి ఇవి అని చెప్తున్నా. కాకపోతే మా ఆయన అన్నాడుగా ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం పార్టీ వేర్లో అని చూస్తున్నాం. వాడు తెచ్చినా సరే వేసుకోడు, అవి మంకీ క్యాప్స్ అవన్నీ ఉంటాయి అని అసలుకి ఆ కోట్లు వేసుకోడు అనమాట. సరే ఒకసారి చూద్దామని చూసాం కానీ ఒక 2-3 కలర్స్ ఏమో ఉన్నాయి అనేది ఒక కలర్ నచ్చింది. ఆ కలర్ నచ్చిన దాంట్లోనేమో సైజ్ తక్కువైంది, నచ్చిన దాంట్లోనేమో కలర్ ఉంది. ఆల్రెడీ ఆ కలర్స్లో హ్యాపీగా ఉన్నాయి అనమాట, అందుకోసం తీసుకోలేదు. ఇక్కడే చూడండి బట్టలు ఇక్కడ పెట్టి ఉంచారు, చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. మావో టీషర్ట్లు కూడా 149 రూపీస్కే వచ్చినాయి. అంత క్వాలిటీ టీషర్ట్స్ 149 అంటే మా ఆయన ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఎందుకంటే బయట మేము ఒకప్పుడు వేరే షోరూంలో తీసుకున్నాం, ఒక్క టీషర్ట్ 480 రూపాయలు వేశారు, కానీ అంతకంటే కూడా క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ. అందుకోసం చెప్తున్నా, ఒకసారి ఎవరైనా కోదాడ వాళ్ళు ఉంటే, కోదాడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కిడ్స్ వరల్డ్లోకి వెళ్ళండి, చాలా బాగున్నాయి. చెప్పా కదా 35 రూపీస్కి షార్ట్ కూడా, అంటే ఇట్లా 3/4 ఉంటుంది కదా పాయింట్, అది కూడా ఇచ్చారనమాట మా పాపకి. అంటే ఉన్నవి మనం కాకపోతే ఓపిక్గా చూసుకోవాలి, అక్కడ ఉన్నారు సేల్స్ గర్ల్స్, కాకపోతే మనం అడిగి చిన్నగా కనుక్కొని ఎక్కడైనా బట్టల షాప్ కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఓపిక చాలా అవసరం. అది నాకు మా ఆయనకి చాలా ఉంటుంది, ఓపికగా తీసుకుంటాం. మామూలు బట్టలు అయితే మరీ ఇంట్రెస్ట్గా తీసుకుంటాం అనమాట. మొత్తానికైతే బిల్ వేశారు, ఏమేమి తీసుకున్నానో చూపిస్తా, కాకపోతే అది ఒక ట్విస్ట్ అనమాట. ఇంకా మా పాప పట్టుకుంటా అని ఏడుస్తుంది, ఇక్కడ ఈ బొమ్మలతో ఆడుకుంటుంది. ఇది పిల్లల ప్రపంచం కిడ్స్ వరల్డ్ అని ఉంది, నిజంగానే అలానే ఉందన్నమాట. చాలా అంటే చూడనివి కూడా డ్రెస్సులు చాలా స్టైలిష్గా, జీన్స్, షార్ట్స్, స్కర్ట్స్ అవి కూడా ఉన్నాయి. కాకపోతే మా పాపకి ఇప్పుడే ఎందుకు లేని తీసుకోలేదు. అయితే వస్తూ గజ్జికాయలు తీసుకున్నాం అనమాట. ఇక ఎప్పుడు చెప్తా కదా పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందని, హోమ్ ఫుడ్స్ అక్కడ తీసేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందులో బెల్లం పల్లీలు వేస్తారు. ఎందుకన్నా అదొక టేస్ట్ అనమాట. ఎలా అయినా మనం చేసుకుంటే అంతేమో అనిపించదు, కానీ వాళ్ళు చేసినవి ఎందుకో టేస్ట్ అనిపిస్తాయి నాకు. ఈ షర్ట్ అయితే తీసుకున్నాము, పాయింట్లు అయితే సరిపోవట్లేదు మా హ్యాపీకి, స్టాక్ ఇంకా అయిపోయిందంట.
ఎందుకంటే బట్టలు బాగున్నాయి కాబట్టి జనాలు అయితే చాలా బాగా అసలు చాలా మంది వస్తున్నారు. ఇగో ఇవే 35 రూపీస్కి బాగున్నాయి. నేనైతే వేసి కూడా కాకపోతే మళ్ళీ ఎందుకు వెళ్ళామంటే మా హ్యాపీగానే తీసుకొచ్చిన టీషర్ట్లు చూసారు కదా, అవి పట్టడం లేదు. ఒక్క హ్యాండ్ కూడా ఎక్కట్లేదు. నేను సరిపోతేలే అనుకున్నా కానీ అసలు ఎక్కట్లేదు. మా పాపకైతే ఈ షాప్కి రాగానే కుషాలు అంతా ఎక్కువైతుంది అనమాట. ఎందుకనంటే చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది కిడ్స్ వరల్డ్ కాబట్టి చాలామంది పిల్లలే వస్తున్నారు. అందుకోసం చెప్పి ఆమె కూడా ఆడుకుంటుంది. ఇంకెక్కడైతే ఇక అవి ఎక్స్చేంజ్ చేసుకున్న బట్టలు కూడా చూపిస్తాను నెక్స్ట్. అయితే పాయింట్ కోసం అని జూడియోకి అయితే వచ్చేసాం అనమాట. మా వాడు కరెక్ట్ సైజు ఫిట్ క్వాలిటీ ఉండాలంటే జూడియోలోనే తీసుకుంటా నేను. ఎందుకంటే కొన్నిసార్లు సైజు కూడా అక్కడ కరెక్ట్ చూపించినా సరే ఎక్కవు. మా వాడికి వాడు కనపడడానికి కొంచెం బక్కగా కనిపిస్తారు కానీ కాళ్ళు చేతులు అన్నీ బొద్దుగా ఉంటాయి మా వాడి. ఎక్కడికైతే వచ్చేసాయి. ఇంకా పాయింట్లు చూడండి ఎంత బాగున్నాయి, అన్ని కలర్స్. ఇంకా ఫెస్టివల్ హడావిడి కాబట్టి క్రిస్మస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకా నేను ఇంకా ఎక్కడికి పోయి వీడియోలే కాబట్టి నేను వీడియో నా పని నేను చేసుకుంటున్నాను. లోపలికి వెళ్ళగానే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇక ఆ బ్యాగ్ తీసుకొని అటు ఇటు తిరుగుతా ఉన్నాం. మా పాప ఏమో అద్దంలో చూసుకుంటూ ఆడుతూ ఉన్నది. మా ఆయన బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు. జూడియోకి తీసుకొచ్చింది. ఎంత చేసిద్దో ఏమో బిల్ అనుకుంటున్నాడు. నేను అప్పటికి ఈ టాప్ అని అడుగుతున్నా. నేను అడిగినంతసేపు ఏమనలేదు. తర్వాత తీసుకోపో రాజు నీకు నచ్చింది అనేసరికి నాకు డౌట్ వచ్చింది. ఈయన తీసుకుంటున్నాడు సరేలే. నాకు ఆయన తీసుకో అంటే ఎందుకో తీసుకోబుద్ధి కాదు, వద్దన్నప్పుడే వేదెత్తారన్నమాట నాకు తీసుకో అని. ఏందో నాదొక మెంటాలిటీ. మా ఆయన బాగా ఇబ్బంది పెట్టడం నా పని అన్నట్టు ఉంటుంది. ఇంకా వీళ్ళైతే చూడండి, నేను పాపని వదిలేసి ఇటు వీడియో తీస్తున్నా, ఇటు పోయిందో చూస్తున్నా. కానీ అవి అక్కడ నిలబడి ఆ సెంట్ బాటిల్స్ అవన్నీ తీస్తుంది. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. ఒకవేళ పలగొడితే బిల్లేద్దాలే అనుకుంటున్నారేమో, లేకపోతే చూసి కూడా చూడనట్టు పట్టించుకోనుకుంటున్నారు. అక్కడ ఒక లేడీ పిక్చర్ ఉందన్నమాట, దాన్ని వింతగా చూస్తుంది. చూడండి లిప్స్టిక్ ఇలా పట్టుకొని ఉంది. ఇక మా ఆయన అయితే ఒక్క పాయింట్ ఒకటి తీసుకొని నేను ఇంకా ఏమీ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే చెప్పా కదా కొంచెం టైట్ పొజిషన్ అనమాట. ఏదైనా సరే నాకు శారీస్ చాలా ఉన్నాయి కట్టినవే. ఇంకా అవి కట్టి నేను మేనేజ్ చేసుకుంటాలే, తీసుకుంటే నువ్వు తీసుకో. ఇంకా పాపకు కూడా ఉన్నాయి 5 డ్రెస్సులు ఉన్నాయి అయినవి. ఇక వాటితో నేను పాప అడ్జస్ట్ అయిపోతాను, నువ్వు హ్యాపీ తీసుకుంటే నాకు కూడా వద్దు అని అంటున్నా. అంతే అంటాడు కానీ నేను గుంజుకొని మరీ తీసుకునేదాకా వదిలిపెట్టినమాట. ఎందుకంటే ఆయన ఎంతలోగా ఒక గంట పని. మా ఆయనకి సెలక్షన్ బాగా చేస్తాడు కాబట్టి వెంటనే తీసేసుకుంటాడు ఏదైనా సరే. క్వాలిటీ కూడా మంచిగా. ఇవి తీసుకొని వచ్చాను అనమాట. టీషర్ట్స్ చూడండి ఇప్పుడు తీసుకొచ్చిన మాత్రం అసలు ఇది కూడా ఇవన్నీ 149 టీషర్ట్స్. ఎక్స్చేంజ్ పోను రూపాయి కూడా కట్టలేదు. ఎందుకంటే కరెక్ట్ సరిపోయినాయి. బిల్ అని 0 బిల్ వేసి ఇచ్చింది అనమాట. ఈ పాయింట్ తీసుకున్నాం. హ్యాపీకి ఈ పాయింట్ నచ్చింది. అందులో బ్లాక్ పాయింట్ పాడైపోయింది అనమాట. వెనక జేబు దగ్గర చించుకుండు అది కుట్టియాలి. కాకపోతే ఇంక ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇప్పుడు కొత్త బట్టలే వేయాలి కాబట్టి అందుకోసం మళ్ళీ బ్లాకే తీసుకున్నా. బ్లాక్ ఉన్నా సరే బ్లాక్ పాయింట్లు ఎన్నున్నా సరే మంచిగా ఉంటుంది. ఎందుకంటే దేని మీదకైనా సెట్ అయ్యింది. ఆడవాళ్ళకి కూడా అంతే కదా, బ్లాక్ లెగ్గిన్స్ ఉన్ని ఉంటే చాలు. దేని మీదకైనా బ్లౌజ్ కూడా అంతే, ఏ శారీకైనా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే అంతసేపు తినమంటే తినట్లేదు. తీరా వీడియో ఆన్ చేయగానే నోరు జాపింది, అందుకని నవ్వు వచ్చేసింది. ఓకేనా, బై బాయ్ ఫ్రెండ్స్.